ఈరోజు ఇదే తెలంగాణలో మనం 8 మంది లోక్సభ, 8 మంది ఎమ్మెల్యే, ఒక రాజ్యసభ, 3 ఎమ్మెల్సీలుగా ఈరోజు పరిగినట్టు పార్టీ మనది. ఈరోజు ఆనాడు భారతీయ జనతా పార్టీ అంటే చాలామందికి తెలియదు. నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం, అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో, మనకు నడ్డా గారి యొక్క ఆశీర్వాదంతో, బిఎల్ సంతోష్ యొక్క ఆశీర్వాదంతో, జాతీయ నాయకులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, సంజయ్ గారు కానీ, ఇక్కడ వేదిక మీద అందరి పెద్దల యొక్క ఆశీస్సులతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా వీళ్ళు ప్రకటించడం అనేది ఇది నేను చాలా హర్షంగా, గర్వంగా కూడా భావిస్తూ ఉన్నాను. 14 కోట్ల మెంబర్షిప్స్తోని ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీకు, ఈ తెలంగాణ రాష్ట్ర శాఖకు నేను అధ్యక్షుడు అయినా అంటే ఇది నా కోసం కాదు, ఈవెన్ కార్యకర్తలు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనము ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలో సేవ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందంటే ఈరోజు నేను కార్యకర్తగానే పనిచేస్తా, కానీ నేను అధ్యక్షుడుగా, మీరు అధ్యక్షులు ఇక్కడ నేను కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను మిత్రులారా. ఈరోజు దానికి కారణం ఏంటంటే కేవలం కమిట్మెంట్ టువర్డ్స్ ఆర్గనైజేషన్. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇట్స్ ఎ క్యాడర్ బేస్డ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇస్ ఆల్సో మాస్ బేస్డ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ. మన సిద్ధాంతాన్ని మనం మర్చిపోలేం, మన క్యాడర్ని మనం మర్చిపోలేం. ఈ రెండు కలిసి మనం మాస్లో పోదాం, అప్పుడే ఈ మాస్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అవుతుంది. మాస్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అయినప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఎగిరియాలంటే, గోల్కొండ కిలా మీద బీజేపీ జెండా ఎగిరియాలంటే, కాసార్ జెండా ఎగిరాలంటే మన కార్యకర్తలు ప్రతిరోజు కష్టపడి మన పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇంతమంది ప్రశ్న వచ్చింది, కొత్త పాత అని. కొత్త లేదు, పాత లేదు మిత్రులారా. మన ఇంట్లో పాప పుట్టినా, అమ్మాయి పుట్టినా, బాబు పుట్టిన రోజు నుంచే మన కుటుంబ సభ్యులు. అట్నే భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ కానీ కొత్త లేదు, పాత లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే కొత్త పాత విభేదాలు తీసుకున్నారంటే అది పార్టీ శ్రేయ కోసం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యువకులు రాజకీయాలు రావాలి. తెలంగాణ యువత రాజకీయ చైతన్యం ఉన్నది కాబట్టి తెలంగాణ యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలి. తెలంగాణ మహిళలు కూడా భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో 30% మోదీ గారు చేపట్టే రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మహిళలు కానీ, యువకులు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీని బలపరిచి రాబోయే రోజుల్లో ఒక ప్రజాస్వామ్య తెలంగాణ, ఒక వికసిత్ తెలంగాణని మనం తీసుకురావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి. ఈరోజు చాలా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఒక వాట్సాప్, ఒక యూనివర్సిటీ పెట్టుకుంది, ఫేక్ న్యూస్ క్రియేషన్. కాంగ్రెస్ పార్టీ అది కూడా ఒక పెద్ద యూనివర్సిటీ, పెట్టుకుంది ఫేక్ న్యూస్ కోసం. ఈరోజు ట్రోలింగ్ చేస్తాను సంజయ్ గారు చెప్పారు. ఈరోజు ట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరిని ట్రోలింగ్ చేయనియండి, నా మీద నేను చెప్పారనుకోండి, కానీ వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. రామచంద్రరావు అనే వ్యక్తి నేను క్యాంపస్ చదువుతున్న రోజుల్లో మీరు అనుకున్నట్టు సౌమ్యుడిని కాదు, 14 సార్లు జైలుకు పోయేసినటువంటి వ్యక్తి నేను. విద్యార్థుల కోసం పోరాడి పోలీసులు దెబ్బలు తిన్న వ్యక్తిని నేను. నక్సలైట్ని అరెస్ట్ చేయమని చెప్పి జితేందర్ రెడ్డి మర్డర్ తర్వాత అసెంబ్లీ ముందు నేను ధర్నా చేస్తుండగా ధర్మారావు తెలుసు, పోలీసులు నన్ను లాఠీ చార్జ్ చేస్తే నా చేయి ఇరిగినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను మిత్రులారా. సిద్ధాంతం కోసము, కార్యకర్త కోసము మనం త్యాగాలేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను పోరాటం చేసి విద్యార్థి పరిషత్ నుంచి, విద్యార్థి దశ నుంచి ఇక్కడ దాకా వచ్చాను నేను. అందుకనే సోషల్ మీడియా వాళ్ళు కొత్తగా వాట్సాప్లలో దాన్ని చేస్తూ ఉన్నారు. అది మనం బిలీవ్ చేయడానికి అవసరం లేదు. నా మీద ఎవరి మీద ఉన్నా మనం బాధపడాల్సిన అవసరం లేదు. దమ్ముంటే, డమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండి, అది అసలైన దమ్ము. డమ్మీలు మీరు కాబట్టి, మీకు దమ్ము లేదు కాబట్టి వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మిత్రులారా. దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది.